రీసెంట్గా ఏ మీమ్ పేజ్ చూసినా, ఏ రీల్ చూసినా ఈ న్యూస్ వైడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఇంతకీ ఆ వైరల్ న్యూస్ ఏంటంటే మెక్సికో బీచ్లో ఓవర్ ఫిష్లు కనిపించాయని, దానివల్ల ఏదో పెద్ద డిజాస్టర్ జరగబోతుందని, అదొక సీస్మిక్ యాక్టివిటీ అంటున్నారు. ఏంటి, మెక్సికోలో ఓవర్ ఫిష్లు కనిపించడం ఏంటి, దానికి డిజాస్టర్కి రిలేటెడ్ ఏంటి? ఇదేగా మీ డౌట్. జపాన్ వాళ్ళ మైథాలజీ ప్రకారం ఓవర్ ఫిష్లు బయటకు వచ్చాయంటే సంథింగ్ ఏదో జరగబోతుందని. అది ఎర్త్క్వేక్ కావచ్చు అండ్ సునామీ కావచ్చు. వాళ్ళు దాన్ని గట్టిగా నమ్ముతారు. ఎందుకంటే 2011 ఫుకుషిమా డిజాస్టర్కి ముందు మల్టిపుల్ ఓవర్ ఫిష్లు కనిపించాయంట. సో అదంతా ఒక స్పెక్యులేషన్ అని కొంతమంది అనుకున్న, అది ట్రూ ఫ్యాక్ట్ అని జపాన్ వాళ్ళు అంటారు. ఇదొకటే కాదు, చాలా ఇన్సిడెంట్స్ అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. యాంగ్లర్ ఫిషెస్ కనిపించాయని, అవి యాక్చువల్గా డీప్ సీలో ఉండే క్రీచర్స్. అలాంటిది అవి నీటిపైకి వచ్చి చనిపోయాయి. దాన్ని డెవిల్ ఫిష్ అని కూడా అంటారు. చూడటానికి చాలా భయంకరంగా ఉంటాయి. ఇదిగో చూసారుగా ఎంత భయంకరంగా ఉన్నాయో. సో ఆఖరికి సముద్రం అడుగున ఉండే ఇవి కూడా బయటకు వచ్చాయంటే సంథింగ్ ఫిషీ. తస్మానియాలో అయితే 150 కిల్లర్ వేల్స్ ఒడ్డుకు కొట్టుకొచ్చాయంట. ఒడిశాలో అయితే 6.82 lakhs టర్టిల్స్ కోస్టల్ ఏరియాస్కి వచ్చాయంట. స్క్వేర్ వేవ్స్ అనేవి టర్కీలోని ఏజియన్ సీ కోస్ట్లో కనిపించాయంట. దాన్ని ఒక ఫిషర్ మ్యాన్ వీడియో రికార్డ్ చేశాడు. అది కూడా చాలా వైరల్ అవుతుంది. రే 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 అసలేం జరుగుతుందిరా, త్వరలోనే ప్రపంచం అంతం అయిపోతుందని టీవీ నైన్లో చెప్తే నమ్మల. కానీ ఇలాంటివన్నీ చూస్తుంటే కొంచెం దడపడుతుంది. ఈ ఇన్సిడెంట్స్కి రీజన్ ఏంటి, ఎందుకని ఇవన్నీ బయటకు వస్తున్నాయి అంటే ప్రళయమే ఇది అని చాలామంది అంటున్నారు. ఏంటి నిజమే? ఓకే, ఇది ఎంతవరకు రియలో కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్లీ మన కంట్రీలో జరిగిన దాని గురించి మాట్లాడుకుందాం. జనరల్గా టర్టిల్స్ ఎగ్స్ని లే చేయడానికి వార్మ్ శాండ్స్ని చూస్ చేసుకుంటాయి. ఎందుకంటే అది పర్ఫెక్ట్ కండిషన్ ఎగ్స్ ఇంక్యుబేషన్కి. హ్యాచింగ్కి యూజువల్లీ 45 to 55 days టైం పడుతుంది. అంతవరకు ఒక ప్లెజెంట్ ఐడియల్ ఎన్విరాన్మెంట్ని ఇవి ఎక్కువగా చూస్ చేసుకుంటాయి. ఒడిశా కోస్టల్ లైన్ ఒక అన్డిస్టర్బ్డ్ కోస్టల్ ఎకోసిస్టమ్ అండ్ ఫేవరబుల్ వెదర్ కండిషన్స్ కూడా వాటికి. దట్స్ ద మెయిన్ రీజన్ ఒడిశా బీచ్కి అన్ని టర్టిల్స్ రావడం. దానికి న్యాచురల్ డిజాస్టర్కి సంబంధం లేదు. ఈ పాయింట్ని దానికి లింక్ చేయాల్సిన అవసరం లేదు. ఓవర్ ఫిష్ ఇవి సాధారణంగా ఓషన్కి 200 meters or 1000 meters డెప్త్లో ఉంటాయి. వీటి హైట్ నియర్లీ 30 feet వరకు ఉంటుంది. వాటిని సీ సర్పెంట్స్ అని కూడా అంటారు. జనరల్గా వాటర్ సర్ఫేస్ పైకి రావు. వచ్చాయంటే దానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటి, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కావచ్చు, ఆర్ హెల్త్ కండిషన్ బాగాలేక సిక్ అయ్యి అలా బయటపడవచ్చు. ఇంకో రీజన్ ఏంటంటే అవి నైట్ టైం ఎక్కువగా ఫుడ్ కోసం హంటింగ్ వెళ్తూ ఉంటాయి. చిన్న చిన్న ఫిషెస్ని, జెల్లీ ఫిష్ని తింటూ ఉంటాయి. సో అలా కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ ఇవి ఎక్కువగా బయటకు వస్తున్నాయంటే ఆలోచించాల్సిన విషయమే. యాంగ్లర్ ఫిష్, దీన్ని డెవిల్ ఫిష్ అని కూడా అంటారు. ఎందుకంటే చూడటానికి డెవిల్లో ఉంటుంది కాబట్టి. ఫైండింగ్ నీమో ఈ మూవీలో కనిపిస్తుంది, చూసే ఉంటారు కదా. చూసారు ఎలా ఉందో? దీన్ని చూస్తేనే సగం చేపలు పారిపోతాయి. అలాంటిది ఇదే పారిపోయి వచ్చేస్తుందంటే, ఒకటి ఏదైనా జైంట్ ప్రిడాటర్ కింద తిరుగుతూ ఉండాలి, లేదా అది ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుతున్న టైంకి సర్ఫేస్ బయటకు వచ్చేసి ఉండాలి. సరేలే, నెక్స్ట్ మ్యాటర్లోకి వెళ్దాం. టస్మానియాలో 150 కిల్లర్ వేల్స్ షోర్ కొట్టుకొచ్చాయి. దానికి కూడా సమ్ రీజన్స్ అయితే ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ చేంజెస్ లైక్ లౌడ్ నాయిసెస్, సోనస్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఇంక్రీజ్ చేయడం ఒక మెయిన్ రీజన్ అయి ఉండొచ్చు. నావిగేషన్ ఎర్రర్స్ ఇవి కూడా రీజన్స్ అయి ఉండొచ్చు. స్క్వేర్ వేవ్స్ ఇన్ ఏజియన్ సీ, ఆ ఫినామినాన్ని క్రాస్ సీ అంటారు. ఎక్కడైతే 2 different వేవ్ సిస్టమ్ అనేది ట్రావెల్ అయ్యి డిఫరెంట్ యాంగిల్స్లో కొలైడ్ అవుతుందో అప్పుడు ఒక గ్రిడ్ లాంటి ప్యాటర్న్ అనేది క్రియేట్ అవుతుంది వాటర్ సర్ఫేస్ పైన. షిఫ్టింగ్ విండ్స్ అండ్ డిస్టెన్స్ స్టార్మ్స్ వల్ల కావచ్చు.
అది సీని ఇంపాక్ట్ చేస్తాయి డిఫరెంట్ డైరెక్షన్స్లో. స్విమ్మర్స్కి, బోటర్స్కి చాలా డేంజర్ అనమాట ఆ కండిషన్స్లో ట్రావెల్ చేయడం. సర్లే, ఇవన్నిటికీ ఒక్కో ఇన్సిడెంట్కి నంబర్ ఆఫ్ రీజన్స్ అయితే ఉన్నాయి కదా. వాటికన్నా ఇంట్రెస్టింగ్గా ఉండే ఫ్యాంటసీ లెవెల్ న్యూస్ ఒకటి ఉంది. అది చెప్పమంటారా? లెవియాథాన్. ఏంటి, ఎక్కడ విన్నట్టుందా? కొంతమందికి అయితే ఇది తెలిసిన నేమే. ఇదొక జైగాంటిక్ పవర్ఫుల్ సీ మాన్స్టర్. జూడా మైథాలజీ అండ్ బైబిలికల్గా దీని గురించి అయితే ఉంది. అసలు ఈ నేమ్ మీనింగ్ ఏంటి అంటే ట్విస్ట్, టర్న్, విన్ ఆర్ కాయిల్. సౌండ్స్ లైక్ ఒక టర్నడో ప్లస్ వర్ల్పూల్ ప్లస్ స్ట్రామ్. వీటి మీనింగ్లో ఉంది కదా. ఈ లెవియాథాన్ అనే మాన్స్టర్ డీప్ సీలో ఉందని, అది రైజ్ అవుతుందని, అందుకే ఓషన్స్లో ఉండే ఆక్వాటిక్ యానిమల్స్ అన్నీ కూడా బయటకు వస్తున్నాయని జూడా అండ్ క్రిస్టియానిటీ వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి రావడానికి మెయిన్ రీజన్ హ్యూమన్ యాక్టివిటీస్ అండి. మనం చేసే పిచ్చి పనుల వల్ల లివింగ్ థింగ్స్ అనేవి కూడా సఫర్ అవుతున్నాయి. మనం కూడా కొద్దో గొప్ప సఫర్ అవుతున్నాం. అది మనం అబ్జర్వ్ చేయడం లేదు అంతే. మన ప్లానెట్ చాలా పొల్యూట్ అవుతుంది. ఎర్త్కి చాలా ప్రెజర్ పెడుతున్నాం. అండర్ సర్ఫేస్లో ఉండే గ్యాసెస్, మినరల్స్ని డిగ్ చేసి తీస్తున్నాం. ఫ్యూయల్స్ని కూడా అసలు లిమిట్లెస్గా యూజ్ చేస్తున్నాం. ఎయిర్ని పొల్యూట్ చేస్తున్నాం, వాటర్ని పొల్యూట్ చేస్తున్నాం, మొత్తం అట్మాస్ఫియర్ని పొల్యూట్ చేస్తున్నాం. దానివల్ల మనతో పాటు జీవించే జీవులు మనకన్నా ముందే సఫర్ అవుతున్నాయి. ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా హ్యూమన్ యాక్టివిటీస్ వల్లే. ఎండ్ టైం ఎప్పుడో, కానీ ఇలానే కంటిన్యూ చేస్తే త్వరలోనే ఎండ్ టైంకి నియర్గా ఉంటాం. సో మన నేచర్ని వీలైనంత వరకు కాపాడదాం, దానికి తగిన కేర్ తీసుకుందాం. అప్పుడు మనము బాగుంటాం, మన ప్లానెట్ కూడా బాగుంటుంది. ఇంతకీ వాట్ కమింగ్ నెక్స్ట్ అనేది అది జరిగేంత వరకు మిస్టరీనే. కొత్తగా ఛానల్ అయితే ఓపెన్ చేశాను. మీలాంటి వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అవుతే అనదర్ మిస్టరీ కేస్తో నెక్స్ట్ వీడియోలో అపీర్ అవుతాను. అంటిల్ బాయ్.